అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి గోగుల వెంకటకృష్ణ. నేను ఇంజినీరింగ్ కాలేజీలో మ్యాథమెటిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఈకామ్ 365 అనేటువంటి కంపెనీని సెకండ్ ఇన్‌కమ్ సోర్స్‌గా సెలెక్ట్ చేసుకున్నానండి. సో, ఈకామ్ 365 అనేది ద నెక్స్ట్ జనరేషన్ షాపింగ్ అండి. సో, ఇక్కడ ఇవాళ మార్కెట్‌లో మనం ఈ కామర్స్ కంపెనీలు చూస్తూ ఉన్నాం. మరి ఆ కంపెనీలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి అనేది అందరికీ తెలుసు. దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యాపార సంస్థని వాళ్ళతో టైప్ చేయించుకొని కస్టమర్స్ ఏ ఆర్డర్ పెట్టినా సరే డైరెక్ట్ ఆ కంపెనీలకి ఆర్డర్ చేరవేసి వాళ్ళు ఆదాయాన్ని పొందారండి. మరి ఇక్కడ మన ఈకామ్ 365 అనే కంపెనీ వచ్చేసి కస్టమర్లకి తమ ఆదాయాన్ని పంచుతుందండి. అలాంటి కార్యక్రమాన్ని కార్యాచరణ చేసినటువంటి కంపెనీనే ఈకామ్ 365. మన దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యాపార సంస్థని ఈకామ్ 365తో కస్టమర్స్ ద్వారా టైప్ చేయించుకొని అదే కస్టమర్స్కి కమిషన్ ఇచ్చే కార్యక్రమమే ఈకామ్ 365 ద నెక్స్ట్ జన్ షాపింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో మై ఫ్రెండ్స్, మరి కంపెనీ యొక్క వివరాలు మనం కనుక తెలుసుకున్నట్లయితే అబౌట్ కంపెనీ అండి. సో ఈ కంపెనీ వ్యవస్థాపకులకి, ఈ కంపెనీ ఎవరైతే స్థాపించారో ఆ వ్యవస్థాపకులకి 25 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తులండి. ఆల్రెడీ 10,000 మంది పైన సంతోషకరమైన కస్టమర్లు కంపెనీలో ఉన్నారు. 100కు పైన క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనకి ఇస్తూ చక్కని సర్వీస్ని కంపెనీ అందజేస్తుందండి. ఇక కంపెనీ వారు వచ్చేసి 112 కోట్ల వ్యాపారాన్ని మన దేశంలో ఆల్రెడీ ఇచ్చారండి. 112 కోట్ల వ్యాపారాన్ని మన దేశంలో వీళ్ళ ద్వారా జరిగింది. అలాగే వీళ్ళు 700 మందికి పైన లాఖ్పతిని క్రియేట్ చేశారండి. జస్ట్ 5 సంవత్సరాల్లో 710 లక్షాధికారులను వీళ్ళు తయారు చేశారండి. అలాగే 5గురిని కోటీశ్వరులను తయారు చేశారండి. ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years 3 సంవత్సరాల్లో 5 మెంబర్స్ క్రోర్పతిని వీళ్ళు క్రియేట్ చేశారు. అందులో నేను ఒక వ్యక్తినండి. ఇకపోతే కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ అండి సేలంలో ఉంది. అలాగే బ్రాంచెస్ బెంగళూరులో, కలకత్తాలో ఉన్నాయండి. సో 25 సంవత్సరాల ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తులు, 5 సంవత్సరాలు మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉందండి వీళ్ళ దగ్గర. సో చక్కని మేనేజ్మెంట్ అండి. ఈ కంపెనీ యొక్క ఫౌండర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకండి, లాజరస్ ఏప్స్ గారు. అలాగే కంపెనీ యొక్క కో ఫౌండర్ అండి శ్యామ్ విజయ్ ప్రవీణ్ గారు, ఐపీఎస్ ఆఫీసర్ కొడుకండి. ఇంకా శ్యామ్ విజయ్ ప్రవీణ్ గారు లాయర్ అండి. సో కంపెనీ యొక్క వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వీరి ఇరువురు కూడా బేసిక్గా నెట్వర్క్ మార్కెటింగ్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులండి. సో చక్కని మేనేజ్మెంట్ ద్వారా ఈ ఈకామ్ 365 అనేది స్థాపించబడిందండి. మరి ఈ ఈకామ్ 365 అనేది 100% యాప్ అండి. ఇది ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. సో ఈ యాప్కి మనకి ఎటువంటి పేమెంట్ అనేవి ఉండవు, నో ఫీజెస్ అండి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు, జీరో లైబిలిటీ అండి, జీరో రిస్క్ అండి, 100% ఈ కామర్స్ బిజినెస్ అండి. ఇక లీగల్ విషయంలో తీసుకున్నట్టయితే ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కంపెనీ యాప్లో యాడ్ చేయడం జరిగింది, పొందుపరచడం జరిగింది. ఈ కంపెనీలో మనకు ఈ కాయిన్స్ అనేవి మనకు వస్తాయండి ప్రతి కస్టమర్కి. ఎలా వస్తాయి అంటే బిల్స్ అప్లోడ్ చేయడం ద్వారా అండి. ఆ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ప్లే స్టోర్ ద్వారా, తర్వాత మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేసే వాళ్ళు రిఫరెన్స్ కోడ్ ఇచ్చేస్తే ఈకామ్ 365 యాప్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత అక్కడ మీకు గ్యాస్ బిల్స్, కరెంట్ బిల్స్, పెట్రోల్ బిల్,
ట్రైన్ టికెట్, ఆ బిల్స్ అప్లోడ్ చేసే ఆప్షన్ ఉంటుంది. అవి అప్లోడ్ చేస్తే మీకు గరిష్టంగా 1300, మ్యాక్సిమం 1300 ఈ కాయిన్స్ ప్రతి నెల మీరు బిల్స్ ద్వారా పొందొచ్చు. ఆ ఈ కాయిన్స్ ఉపయోగించేసి మీరు ఆ యాప్లో కొనుగోలు చేసినట్లయితే మీకు క్యాష్ బ్యాక్ పాయింట్ అనేవి వస్తాయి. ఈ క్యాష్ బ్యాక్ పాయింట్ అనేవి ఈ పాస్గా జనరేట్ అవుతుంది. ఇక ఈ యాప్ ద్వారా మీరు ఏది కొనుగోలు చేసినా పేమెంట్ చేసేటప్పుడు మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఈ కాయిన్స్ ఆప్షన్, రిడెంప్షన్ చేసుకునే ఆప్షన్. 2 ఈ పాస్ ఆప్షన్ ఉంటుంది. 3 పేమెంట్ సిస్టమ్ అండి. ఇవి 2 మీరు టిక్ చేసినట్లయితే మీ దగ్గర ఉన్నట్లయితే ఈ కాయిన్స్ కానీ ఈ పాస్ కానీ ఉన్నట్లయితే ఆ బిల్ యొక్క రేటులో మీకు డిడక్షన్ అయిపోతుందండి. సో ఈ విధంగా ఈ కాయిన్స్, ఈ షాప్లని, ఈ పాస్ని మనం వాడుకోవచ్చు అండి. ఇకపోతే ఎక్కడ వాడుకోవాలి వీటిని అంటే మనము లోకల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థల్ని జస్ట్ 299 రూపాయలతో వెండర్గా యాడ్ చేయించండి. ఇక్కడ ఒక వైన్ షాప్, ఒక బార్ షాప్, ఒక పాన్ మసాలా షాపులు, ఇవి 3 తప్ప ఎటువంటి వ్యాపార సంస్థ అయినా 299 రూపీస్తో మన వెండర్గా ఇందులో రిజిస్టర్ చేయించవచ్చు. సో అక్కడ ఈ కాయిన్స్ కానీ ఈ పాస్ కానీ మనం ఉపయోగించుకోవచ్చండి. ఇకపోతే కంపెనీలో ఈ కాయిన్స్ని ఈ సర్వీసెస్లో మనం వాడుకోవచ్చు, ఈ షాప్లో వాడుకోవచ్చు, అలాగే వెండర్స్ దగ్గర వాడుకోవచ్చు అండి. సో ఇక్కడ ఈ సర్వీసెస్లో మనం ఉపయోగించుకుంటే 50% రిబేట్ ఉంటుంది సెల్ఫ్ నెంబర్కి. సెల్ఫ్గా ఎవరైతే ఉంటారో వ్యక్తులు రిజిస్టర్ అయిన వాళ్ళు, ఆ రిజిస్టర్ అయిన వ్యక్తులు 50% రిబేట్ పొందొచ్చు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మీరు ఒక మొబైల్ రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఆ మొబైల్ కంపెనీ వాళ్ళు కంపెనీకి 5% కమిషన్ పే చేస్తూ ఉంటే ఆ కమిషన్నే సిఆర్సి అంటారండి, కస్టమర్ రికరింగ్ కాస్ట్ అంటారు. ఉదాహరణకి ఒక 1 ఇయర్ ప్లాన్ అండి, ఒక 1 ఇయర్ రీఛార్జ్ ప్లాన్ 3000 రూపాయలు మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉన్నట్లయితే దీనికి కంపెనీ వాళ్ళు 5% సిఆర్సి చెల్లిస్తూ ఉంటే అంటే 150 అండి. 3000 రూపాయలు 5% అంటే 150. ఈ 150 సిఆర్సిలో 50% అండి అంటే 75 రూపాయలు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ రీఛార్జ్ చేసుకున్న వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవుతాయండి. అంటే ఇక్కడ ఈకామ్ 365లో రిజిస్ట్రేషన్ చేసిన మొబైల్ నెంబర్ రీఛార్జ్ చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి అండి సెల్ఫ్గా. ఇలా 25 సర్వీసెస్ ఏది వాడుకున్నా సరే ఈ సర్వీస్ ప్రొవైడర్స్ కంపెనీకి ఎంతైతే కడతారో దాంట్లో 50% ఆ సెల్ఫ్ కస్టమర్ అకౌంట్లో యాడ్ అవుతుందండి ఆ సిఆర్సిలో. అలాగే మన దగ్గర మొబైల్ రీఛార్జ్ చేసుకుంటూ ఉన్నట్టయితే ఎటువంటి ఎక్స్ట్రా పేమెంట్ అనేది చెల్లించాల్సిన అవసరం లేదండి. సో ఇది మనకు ఈ సర్వీసెస్ ద్వారా పొందేటువంటి లాభం అండి. ఇకపోతే కంపెనీలో ఎవరైతే ఈ యాప్ ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళని కస్టమర్స్ అంటారు. ఈ కస్టమర్స్ ఈ కాయిన్స్ ద్వారా, ఈ పాస్ ద్వారా, అలాగే క్యాష్ బ్యాక్ ద్వారా వీళ్ళకి బెనిఫిట్ ఉంది కాబట్టి ఆ బెనిఫిట్ ఎవరికైనా చెబితే వాళ్ళ ద్వారా టీం కనుక వస్తే లెవెల్ 1లో వాళ్ళకి 10% కమిషన్ ఇస్తారండి. వాళ్ళు కొనుగోలు చేసేటువంటి దాని మీద 10% కొనుగోలు చేయడం అంటే సో వాళ్ళ ద్వారా ఏదైతే ఈ షాప్లో కానీ వెండర్స్ దగ్గర కానీ ఈ సర్వీసెస్లో కానీ ఎంతైతే సిఆర్సి కంపెనీకి జనరేట్ అవుతాయో ఆ కంపెనీకి జనరేట్ అయ్యే సిఆర్సి నుంచి 10% లెవెల్ 1 నుంచి ఈ కస్టమర్స్ పొందుతారండి. అయితే ఇక్కడ వచ్చేటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో దీన్ని పర్చేజ్ కోసం మాత్రమే వాడుకోగలుగుతారు, ఫ్రీ యూజర్ కాబట్టి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్కి రావాలి అంటే అఫిలియేట్ ప్యాక్గా వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ 5 రకాల ప్యాకేజెస్ ఉంటాయి, అవి నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్తాను. సో అఫిలియేట్ ప్యాకేజ్ వచ్చినప్పుడు 5 లెవెల్ వరకు ఇన్కమ్ పొందొచ్చు అండి. 5 లెవెల్స్ వరకు ఇన్కమ్ పొందొచ్చు, 5 లెవెల్స్ వరకు. సో అంటే టోటల్గా 20
22.5% అండి. 22.2% కమిషన్ తీసుకోవచ్చండి. ఒకవేళ 10 లెవెల్ ఇన్కమ్ కావాలంటే అఫిలియేట్ ప్రోగా అతను అప్డేట్ చేసుకోవచ్చు. 20 లెవెల్ చొప్పున 31% కావాలి అంటే అతను ఈఎంఓగా రిజిస్టర్ చేసుకోవచ్చు అండి, అప్డేట్ అవ్వచ్చు. ఒకవేళ ఈ ఫ్రీగా వచ్చిన కస్టమర్కి ఏమైనా వ్యాపార సంస్థలు ఉంటే జస్ట్ 299 రూపీస్తో వెండర్గా అతను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ 299 అనేది వన్ టైం ఈ అగ్రిమెంట్ ఛార్జెస్ అండి. సో ఇక్కడ ఆ కస్టమర్కి వచ్చేసి 2 లెవెల్స్ నుంచి ఆ వెండర్కి 2 లెవెల్స్ ఇన్కమ్ ఇస్తుంది. లెవెల్ 1 10, లెవెల్ 2 5% అండి. సో ఇకపోతే ప్యాకేజ్ మనం తెలుసుకుందాం. 5 లెవెల్ ఇన్కమ్ కావాలి అంటే మన దగ్గర 5 రకాల ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి ఎక్స్ప్రెస్ కార్డ్ అండి, 999కి 999 ఈ కాయిన్స్ ఇస్తుంది కంపెనీ. అలాగే ఈ ఎక్స్ప్రెస్ ఏటీఎం కార్డు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో మనము కానీ మన టీం కానీ ఉపయోగిస్తే 20 లెవెల్ వరకు మనకు కమిషన్ కూడా జనరేట్ అవుతుందండి. ఇంకా మెట్రో రైల్వే స్టేషన్లో మనకు డిస్కౌంట్ కూడా ఉంటుందండి ఈ కార్డు వాడితే, ఎక్స్ప్రెస్ కార్డు వాడితే. ఇకపోతే నెక్స్ట్ జాయినింగ్ అండి అఫిలియేట్ ప్రోగ్రాంలో 199 అండి. 2 సైటో బ్యాండ్స్ ఇస్తారు. ఈ సైటో బ్యాండ్ అనేది మనకి సర్వరోగ నివారణగా పనికొస్తుందండి. 200 ml లిక్విడ్ ఉంటుంది. రోజు ఉదయాన 15 ml లిక్విడ్ని గాజు గ్లాస్లో పోసి అందులో 300 ml వాటర్ని, నార్మల్ వాటర్ని కలిపి మనం పరిగడుపున తీసుకోవాలండి. ఈ విధంగా చేస్తే మనకు ఎటువంటి జబ్బులు ఉన్నా సరే ఉపశమనం కలుగుతుంది. ఇకపోతే మన దగ్గర 3200 అండి టియో పవర్ అండి. మగవారికి ఇది సెక్సువల్ ప్రోడక్ట్ అండి, 5 grams ఉంటుంది ఇది. సో డిప్ 1, డిప్ 2, అలాగే ఇంకొక డిప్ 1, డిప్ 2 అండి. ఇలా 4 ఉంటాయి మనకు. ఒక్కొక్క దాంట్లో 5 grams ఉంటుంది. 5 grams అది పేస్ట్ లాగా ఉంటుందండి. జస్ట్ దాన్ని మనకు నాలుక మీద వేసేసుకోవటమే. మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక 1 అవర్కి ఒక 5 grams ఆ లిక్విడ్ని, అలాగే నైట్ భోజనం తర్వాత రాత్రి డిన్నర్ తర్వాత ఇంకొక డిప్ 2ని మనం వాడినట్లయితే 24 hours వరకు అతనికి చక్కని సెక్సువల్ ఫీలింగ్స్ అనేవి అద్భుతంగా ఉంటాయండి. స్పెర్మ్ కౌంట్ లేదా ఎరిక్షన్ ప్రాబ్లం, సో ఇలాంటి వాటికి 24 hours వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారండి. సో మళ్ళీ ఇంకొక మిగిలిన రెండింటిని ఆఫ్టర్ 1 week వాడొచ్చండి. చాలా అద్భుతమైనటువంటి టియో పవర్ ప్రోడక్ట్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3200 మన ఫ్లాష్ ప్రోడక్ట్ అండి, ఓమ్ని కార్డ్. సో ఈ ఓమ్ని కార్డ్ అనేది విర్చువల్ కార్డ్ అండి, డిజిటల్ యాప్ ఇస్తారు. ఇది మన ఫ్లాష్ ప్రోడక్ట్ అండి. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎనీ పెట్రోల్ బంక్ ఇన్స్టెంట్గా 10% మనకు డిస్కౌంట్ వస్తుంది. 3200 యాక్టివేషన్ అండి. దీనికి 3200 ఈ కాయిన్స్ కూడా వస్తాయి మనకు. ఆ ఈ కాయిన్స్ని ఈ సర్వీసెస్లో, ఈ షాప్లో, వెండర్స్ దగ్గర మనం వాడుకోవచ్చు. సో ఇక్కడ రోజుకి 200 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు మనం వేసుకోవచ్చు. ప్రతి బ్యాలెన్స్ వేసే సమయంలో 10% డిస్కౌంట్ వస్తుంది. స్పాట్లో 200 వేస్తే 180 రూపాయలు మనం పేమెంట్ చేస్తాము. 1000 రూపాయలు మనం సబ్మిట్ చేస్తే బ్యాలెన్స్ 10% అంటే 100 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 900 రూపాయలు మనం పేమెంట్ చేస్తామండి. కానీ బ్యాలెన్స్ మాత్రం 200, 1000 రూపాయలు వస్తాయండి. ఈ విధంగా మనం ప్రతి నెల 5400 వరకు మనము మన అకౌంట్ నుంచి చెల్లిస్తాము. కానీ వచ్చే బ్యాలెన్స్ మాత్రం 6000 రూపాయలండి. అంటే నెలకు మనము 600 రూపాయలు మనము బెనిఫిట్ పొందుతున్నాము. ఈ విధంగా 10 నెలలండి 6000 రూపాయలు మనకు బెనిఫిట్ అండి. ఇక్కడ మనం పేమెంట్ చేసింది ఐడి యాక్టివేషన్ కోసం మనం పేమెంట్ చేసిన 3200 అండి. ఈ 3200కి 3200 ఈ కాయిన్స్ వచ్చాయి. వాటిని
పర్చేజ్ అప్పుడు పర్సంటేజ్ వైజ్ గా మనం దాన్ని పూర్తిగా వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఓమ్ని కార్డ్ ద్వారా 6,000 రూపాయలు మనము బెనిఫిట్ పొందొచ్చండి 10 నెలల్లో. ఈ కార్డు 10 నెలల వరకే పనిచేస్తుందండి. సో ఇకపోతే నెక్స్ట్ అండి, ఇంకొక ఫ్లాష్ ప్రొడక్ట్ 3,700 అండి. భోజన బాస్కెట్ 46 ఐటమ్స్ ఉంటాయి. ఇంట్లోకి కావలసిన మన వంటకు కావలసినటువంటి పప్పు దినుసులు, గోధుమ పిండి, ఆయిల్, మసాలాలు, ఈ విధంగా 46 ఐటమ్స్ అండి. 46 ఐటమ్స్, మొత్తం 17 కేజీల బరువు ఉంటుందండి. పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రతి పల్లెటూరికి కూడా ఇది ఆటోమేటిక్ గా షిప్పింగ్ అనేది అవుతుందండి. సో 3,700కి 3,700 ఈ కాయిన్స్ కూడా ఇస్తారండి భోజన బాస్కెట్ అనేది. ఇకపోతే ఈ అఫిలియేట్ ప్యాక్ ద్వారా 5 లెవెల్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. మనకు 10 లెవెల్స్ వరకు ఇన్కమ్ కావాలి అంటే నెక్స్ట్ మనకు అఫిలియేట్ ప్రో అనే ప్యాకేజ్ ఉంటుందండి. అఫిలియేట్ ప్రో అనే ప్యాకేజ్ ఉంటుంది. సో దీంట్లో 5,997 అండి, 5,997 రూపాయలండి. 6 సైటోబ్యాండ్ బాటిల్స్ ఇస్తారు. నెక్స్ట్ మన దగ్గర ఒక వండర్ఫుల్ హైడ్రోజన్ వాటర్ బాటిల్ అనేది, సో మార్కెట్లో 24,000 పైనే ఉంటుంది, మనకు 18,000కి ఇస్తారు. 18,000 ఈ కాయిన్స్ కూడా వస్తాయండి. ఈ హైడ్రోజ్ ఓటీజీలో 280 ml వాటర్ అనేది పడుతుందండి. తాగే నీళ్ళు అందులో పోసి జస్ట్ ఇక్కడ బటన్ టచ్ చేస్తే 5 నిమిషాల్లో మనకు 1,500 pp పార్ట్స్ పర్ బిలియన్ గా వాటర్ మారిపోయి హైడ్రోజన్ యాడ్ అయ్యి మనకు ఈ విధంగా రోజుకి 1.5 లీటర్ కనుక ఈ హైడ్రోజన్ వాటర్ మనం తాగితే మనకు 756 అరటి పండ్లు తింటే, 516 యాపిల్స్ తింటే, 46 నిమ్మకాయ రసం మనం తాగితే, అలాగే కొన్ని కట్టల పాలకూర, అలాగే 3.5 కేజీల మంచి గుమ్మడికాయ, ఇవి తింటే ఎంతైతే మనకు బాడీకి ఎనర్జీ చేకూరుతుందో అంత ఎనర్జీని 1.5 లీటర్ హైడ్రోజన్ వాటర్ సమకూరుతుందని. ఇవాళ సంపన్నులు అందరూ కూడా తాగే నీరు ఏంటంటే హైడ్రోజన్ వాటర్ అండి. సో ఇది ఓటీసీ అండి, హైడ్రోజ్ ఓటీసీ అండి, అంటే ఆన్ ద గో. మనం ఎక్కడ బయటికి వెళ్ళినా సరే మనం ఈ బాటిల్ తీసుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే ఇంటిల్ల పదండి, ఇంట్లో మనం భోజనం చేస్తున్నాం, ఒక 4 ఉన్నాం. సో ఇంటిల్ల పదికి ఇది 2 లీటర్ హైడ్రోజ్ జగ్ అండి. 2 లీటర్ హైడ్రోజ్ జగ్ 10 నిమిషాల్లో 2 లీటర్ల వాటర్ అనేది మనకు హైడ్రోజన్ వాటర్ గా మారిపోతుందండి. దీని యొక్క యాక్చువల్ ప్రైస్ 35,000 అండి, మనకు 29,999 వస్తుంది. 29,999 ఈ కాయిన్స్ కూడా కంపెనీ మనకి ఇస్తుంది. సో ఈ 3 ప్యాకేజీల ద్వారా మనకు 10 లెవెల్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఇకపోతే 20 లెవెల్ ఇన్కమ్ కావాలి అంటే ఈఎంఓ అంటే ఈ మార్ట్ ఓనర్ అండి. ఈఎంఓ అంటే ఈ మార్ట్ ఓనర్ అనమాట. సో ఇక్కడ మనకు 59,999 అండి, 3 ప్లాటినం ప్లేట్స్. ఇది హైడ్రోజన్ విత్ ఆల్కలైన్ వాటర్ అండి. 9.5 pH వాటర్ ఇస్తుంది. 7 టైప్స్ ఆఫ్ వాటర్స్ మనం దీని ద్వారా తీసుకోవచ్చండి. సో అలాగే 5 ప్లేట్స్ అండి, ఇది 1,17,999 అండి. అలాగే 7 ప్లేట్స్, 9 ప్లేట్స్, 11 ప్లేట్స్. ఓకేనా, ఇలా మన దగ్గర ఈ మోడల్స్ అన్ని ఉన్నాయండి. ఇవి ఏది పర్చేజ్ చేసినా మనం 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకుంటామండి. మరి 20 లెవెల్లు ఖర్చు పెట్టాలంటే 20 లెవెల్ల ఆదాయం పొందాలి అంటే ఇంత ఖర్చు పెట్టాలనా అని అనుకుంటే మనం టీం ద్వారా కూడా 10 లెవెల్ ఇన్కమ్ పొందొచ్చు. టీం ద్వారా 20 లెవెల్ ఇన్కమ్ కూడా పొందొచ్చండి. మనం కనుక డైమండ్ డైరెక్టర్ అయ్యాము అంటే 10 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. అదే బ్లూ డైమండ్ అయితే 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఆ ప్యాకేజెస్ కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇకపోతే కస్టమర్ ఫ్రీగా వచ్చిన కస్టమర్ 1 లెవెల్ నుంచి బెనిఫిట్ పొందుతాడు. సో అది అకౌంట్కి రాదు, పర్చేజ్ కోసం వాడుకోవచ్చు. అదే అఫిలియేట్ వ్యక్తికి 5 లెవెల్ అండి, అఫిలియేట్ ప్రో 10 లెవెల్ అండి, ఈఎంఓ 20 లెవెల్స్ అండి. దాంతోపాటు డిసిపి షేర్ వాల్యూస్ కూడా పొందొచ్చండి ఇతను. ఇంకా కంపెనీ బ్లాక్ డైమండ్ అయితే 1 షేర్, బ్లూ డైమండ్ అయితే 1, 1 + 1 2, పింక్ డైమండ్ అయితే 3, థర్డ్ షేర్, క్రౌన్ అయితే 2 షేర్స్, టోటల్ 5 షేర్స్ కూడా మనము కంపెనీలో ర్యాంకులు పొందుతూ ఉంటే మనం బెనిఫిట్ పొందొచ్చండి. ఇకపోతే కంపెనీలో
18 రకాల ఇన్కమ్స్ ఉంటాయండి. నిద్రపోతూ కూడా మనం బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి అంటే అది ఈకామ్ 365లో ద్వారా పెరుగుతుందండి. సో స్క్రీన్ మీద మీకు కనబడుతున్నాయి 18 రకాల ఇన్కమ్స్. ఫస్ట్ లెవెల్ బోనస్ అండి. 20 లెవెల్లో మన టీం రీపర్చేజ్ చేసిన మనకు బోనస్ ఇస్తుంది. నెక్స్ట్ యాక్టివేషన్ బోనస్ అండి. ఇది కూడా 20 లెవెల్స్ ఇస్తుంది. ఒకవేళ అప్గ్రేడ్ కనుక చేసుకుంటే 5 లెవెల్స్ వరకే ఇస్తుందండి. నెక్స్ట్ 5వది వెండర్స్ ఎక్విజిషన్ బోనస్ అండి. మనం ఏ షాప్ అయితే టైప్ చేపిస్తామో, ఏ వ్యాపార సంస్థ టైప్ చేపిస్తామో వాళ్ళ ద్వారా వ్యాపారం జరిగినన్ని రోజులు మనకు కమిషన్ వస్తుందండి. వెండర్స్ అక్విజిషన్ బోనస్. తర్వాత పవర్ అప్ బోనస్ అండి. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, సిఎన్జి గ్యాస్ కానీ, ఓకేనా. సో అలాగే కరెంట్ మన ట్రైన్ టికెట్స్ కానీ ఈ బిల్స్ అప్లోడ్ చేయడం ద్వారా మనకు వచ్చే బోనస్ అండి పవర్ అప్ బోనస్. బూమరింగ్ బోనస్ అండి. ఈ కాయిన్స్, ఈ పాస్, క్యాష్ బ్యాక్ ద్వారా వచ్చే బోనస్ అండి. తర్వాత షాప్ వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ అండి 8వది. తర్వాత 9వ అండి హాఫ్ ప్యాక్ బోనస్ అండి. అంటే ఈ సర్వీసెస్ సెల్ఫ్ కస్టమర్, ఇందులో ఉన్న కస్టమరు ఈ సర్వీసెస్ వాడుకుంటే దాంట్లో 50% స్ట్రైట్ ఫార్వర్డ్ అతని అకౌంట్లోకి కమిషన్ ఇస్తుందండి కంపెనీకి కట్టేటువంటి కమిషన్స్. ఈ సర్వీసెస్ వాళ్ళు కంపెనీకి ఏదైతే కమిషన్ చెల్లిస్తారో ఆ కమిషన్ లో 50% ఇందులో రిజిస్టర్ చేసుకున్న కస్టమర్ బ్యాంక్ అకౌంట్ లో యాడ్ అవుతాయండి. ఇకపోతే ఎక్స్ప్రెస్ స్పెండ్ బోనస్ అండి. మన టీంలో 20 లెవెల్లో ఎవరు ఎక్స్ప్రెస్ కార్డుని వాడినా మనకు బోనస్ జనరేట్ అవుతుందండి. 11వ లీడర్ సపోర్ట్ బోనస్ అండి. దీని గురించి నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా చెప్పుకుందాం. నెక్స్ట్ స్టేట్ టర్న్ ఓవర్ బోనస్ అండి. ఎవరైతే ఈఎంఓ ప్యాకేజెస్ పర్చేజ్ చేస్తారో, ఎవరైతే డైమండ్ డైరెక్టర్ అవుతారో వాళ్ళకి కంపెనీ స్టేట్ టర్న్ ఓవర్ బోనస్ రిలీజ్ చేస్తుందండి. అలాగే టీసీపీ షేర్ వాల్యూ అండి. నెక్స్ట్ 14వది బైక్ ఫండ్ అండి, 2 లక్షల వరకు ఇస్తుంది. కార్ ఫండ్ అండి మనకు 10 lakhs ఇస్తుంది. హౌస్ ఫండ్ అండి 25 lakhs ఇస్తుంది. తర్వాత ఫౌండింగ్ డైమండ్ బెనిఫిట్ 18 పినాకిల్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అండి. ఇకపోతే కంపెనీలో వండర్ఫుల్ ఇన్కమ్ అండి, లీడర్ సపోర్ట్ బోనస్. సో ఈ ఇన్కమ్ తీసుకోవాలంటే మనము జాయినింగ్ అయిన డేట్ నుండి, మనం జాయిన్ అయిన డేట్ నుండి 30 daysలో 10 అఫిలియేట్ ప్యాకేజెస్ మనం యాక్టివేట్ చేయించాలండి. 10 అఫిలియేట్ ప్యాకేజెస్. అది 999 కావచ్చు, 1999 కావచ్చు, 3200 కావచ్చు, 3700 కావచ్చు. ఎనీ ప్యాకేజ్ మీరు కనుక యాక్టివేషన్ చేస్తే మీరు సిల్వర్ అనే ర్యాంక్ పొందుతారు. దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే మీరు జాయిన్ చేయించిన డైరెక్ట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు తీసుకునే డైలీ యాక్టివేషన్ బోనస్ ఏదైతే ఉంటుందో దాంట్లో 10% మీ అకౌంట్లో యాడ్ అవుతుందండి. సో దీన్నే లీడర్ సపోర్ట్ బోనస్ అంటారు. అంటే మీ అప్లైనరు, మీ స్పాన్సరు మీ ఊరికి వచ్చి మీకు ప్లాన్ చెప్పి, ఓకేనా, మీకు ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అతనికి ఖర్చులు ఎవరు ఇవ్వాలండి? దాన్ని కంపెనీనే ఇస్తా ఉంటుందండి 10%. ఇందులో ఎవరికి ₹1,00,000 వచ్చినా, ఎవరికి 10,000 వచ్చినా దాంట్లో 10% 1000, 1,00,000 వస్తే ₹10,000. ఈ విధంగా సిల్వర్ డైరెక్టర్ కనుక అయితే లైఫ్ టైం అతని దగ్గర నుంచి 10% పొందొచ్చు. ఒకవేళ ప్లాటినం ర్యాంక్ వెళ్తే 20%, బ్లాక్ డైమండ్కి 30%, పింక్ డైమండ్కి 50%, క్రౌన్ అయితే 100కు 100% అండి. 100కు 100%. మీ డైరెక్ట్ గా ఉన్న వ్యక్తులు 1000 సంపాదిస్తే మీకు 1000 ఇస్తుంది, 1,00,000 వస్తే 1,00,000 ఇస్తుంది. సో ఇది లీడర్ సపోర్ట్ బోనస్ యొక్క మహత్యం అందండి. ఇలాంటి వండర్ఫుల్ లీడర్ సపోర్ట్ బోనస్ ఏ కంపెనీలో లేదండి, ఒక ఈకామ్ 365లో మాత్రమే ఉందండి. ఇకపోతే కంపెనీలో మనకు చక్కని ఒక ప్లాన్ ఉందండి. 5 నెలల్లో 88 lakhs ఇన్కమ్ పొందొచ్చండి అప్రాక్సిమేట్లీ. అది ఎలాగో చూడండి. మీరు ఒక పెట్రోల్ కార్డును ఒకటిని ప్రమోట్ చేసుకున్న ₹3,200 పెట్రోల్ కార్డ్. పెట్రోల్ అనేది 10% డిస్కౌంట్ అంటే ఇది ఒక అద్భుతం అండి. సో ఆ అద్భుతాన్ని అందరికీ అందజేస్తే 5 నెలల్లో 88,99,200 తీసుకోవచ్చండి. ఎలాగో చూద్దాం. మీరు జాయిన్ అయ్యారండి, 30 రోజులు సమయం తీసుకున్నారు. 30 రోజుల్లో 10 మందికి మీరు కార్డు ఇప్పించగలిగారు, పెట్రోల్ కార్డు. లెవెల్ 1లో 10% అండి. మనకి ప్రతి కార్డు మీద 320 చొప్పున 10 × 320 3,200. మీరు కార్డుకు పేమెంట్ చేసిన పేమెంట్ మీకు వచ్చేసిందండి 30 రోజుల్లో. మళ్ళీ ఈ 10 మందికి ఇంకొక 30 రోజులు టైం ఇచ్చామండి.
ఇంకొక 30 రోజులు టైం ఇచ్చాం. సో 10 మంది కార్డు ఇప్పిస్తే 60 రోజుల్లో ఇంకొక అదనపు 30 రోజులు అండి. సెకండ్ మంత్ లో 100 మంది అవుతారు. ఇక్కడ రెండో లెవెల్లో 5% అండి. 3200లో 5% 160 అండి. 100 into 160 16,000 అండి. 16,000 రూపాయలు రెండవ నెలలో మీ ఇన్కమ్. తర్వాత ఈ 100 మందికి ఇంకొక 30 రోజులు టైం ఇస్తే టోటల్ 90 డేస్ అయిందండి మీకు. సో మూడవ నెలలో ఈ 100 మంది 10 మంది కార్డు ఇప్పిస్తే 1000 మంది అవుతారు. ఇక్కడ 2.5% అండి. 3,200లో 2.5% అంటే 80 రూపీస్ అండి. 1000 into 80 80,000 రూపాయలు మూడవ నెలలో మీ ఇన్కమ్ అండి. నాలుగో నెల అండి, మళ్ళీ ఈ 1000 మందికి ఇంకొక 30 రోజులు టైం ఇస్తే 1000 into 10 10,000 అండి. 10,000 into 80 రూపాయలు అండి. ఇక్కడ కూడా 2.5% 8 lakhs మీ ఇన్కమ్ అండి నాలుగో నెలలో. ఐదో నెలలో అండి ఈ 10,000 మందికి ఇంకొక 30 డేస్ టైం ఇస్తే మొత్తం 150 డేస్ అండి. సో 10,000 మంది 10 మంది కార్డు ఇప్పిస్తే 1,00,000 మంది అవుతారు. 1,00,000 into 80 అండి, 80 లక్షలు అండి. ఇది మొత్తం కూడితే 88,99,200 అండి. ఇది 100% సక్సెస్ అయితే. 100% వద్దండి, 5% సక్సెస్ అండి. 4,44,960 అండి. 4,44,960 అండి. సో 5 నెలలు కాదండి, 1 year టైం తీసుకుందాం. 12 నెలలు టైం తీసుకుందామండి. 12 నెలల్లో 4 lakhs ఇన్కమ్ అంటే నెలకు 33,000 వచ్చినట్టండి. 33,000 రూపాయలు. సో ఆడుతూ పాడుతూ ఈ అవకాశాన్ని అందరికీ ఇస్తే జస్ట్ మన స్పేర్ టైం అండి, మన ఫ్రీ టైం, మనం సరదాగా ఈ కార్డుని ప్రమోట్ చేసినా మనం సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. వండర్ఫుల్ ప్లాన్ని మీరు ఈకామ్ 365 ద్వారా మీరు తెలుసుకోగలిగారండి. సో చక్కని వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఇది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చక్కని అవకాశాన్ని అందరికీ అందించండి. ఆర్థిక స్వతంత్రం మీరు అందుకోండి, మీ వాళ్ళకి అందిపుచ్చుకోండి. థ్యాంక్ యూ. జై ఈకామ్ 365. మీ గోగుల వెంకటకృష్ణ.